కి హైవే దగ్గరికి వెళ్తున్నాను. ఓకే. అయితే అక్క ఒక చిన్న పని ఏంటంటే, మీ పిల్లలు 3 పనులు చేయాలక్క. చెప్పండి బ్రదర్. చేస్తారా? తప్పకుండా చేస్తారు. ఏమో నాకు అంత మా పిల్లలు చాలా మంచోళ్ళు బ్రదర్. అరే చేస్తారా? మీరు చేయలేరని మీరు చేయలేరని ఛాలెంజ్ చూద్దాం అక్క. చెప్పండి. ఆ 3 పనులు ఏంటంటే, చెప్పండి. వాళ్ళు ఉమ్. తలలు ఉన్నాయి కదా, తలలు ఉన్నాయి ఉన్నాయి అందరికి. అందరికీ ఉన్నాయి. అరే చెక్ చేసుకోండి, ఉన్నాయి అందరికి. నిజంగా వాళ్ళ తలలన్నీ కిందకంటే ఇలా ఎక్కడికి వెళ్తే అక్కడ దాకా ఉంచేయాలక్క. ఆ, ఉంచుతారా? ఉంచుతారు. ఏది చూపించమన్నాడు ఒకసారి. ఉంచండి ఒకసారి. ఏ, మోకాళ్ళు వేసి కాదు, బాసు పట్టేసుకుని. వస్తాయి. అబ్బా అలాగైతే నేను వచ్చలేదేంటి? మోకాళ్ళు వేసి కాదు, అమ్మ కాదంట. మోకాళ్ళు వేసి కాదు, ఇలా బాస బట్టలు వేసుకుని వంచాలి. అబ్బా ఆహా. కూర్చోండి. ఏ కిందరా, కింద కూర్చుని, పైన కాదు. నుంచుంటే ఎలా ఉంచుతారా? కింద కూర్చోండి. కింద బాస బట్టలు వేసుకుని తల కిందకి తగలాలి. మీ తల తగిలిద్దా? ఓ తగిలింది రోయ్. ఓకే ఓకే అక్క, ఓకే, ఇది చేయగలుగుతారు కానీ నించోండి, తలలు పైకి ఎత్తండి. రెండోది చేయలేరు అక్క. చేస్తారు బ్రదర్. చేయరని చేస్తారు. చేయరని నిజంగా చేస్తారు. నిజంగా నిజంగా చేస్తారు. రెండోది ఏంటంటే, అలా తలలో ఉంచి కండ్లు మూసుకోవాలక్క. చక్కగా చేస్తారు. మా వాళ్ళకి ప్రార్థన చేస్తారా? చేయవచ్చు. చేస్తారు. ఊడిపోతుంది నీకు. మరి కూర్చోరా నాయన. కూర్చో. నుంచో మనలా ఎవరో ఎవరు నుంచోవద్దు. రెండో చేసేస్తారక్క. చేసేస్తారు. అబ్బా మరి చూద్దాం అయితే. సరే మూడోది చేయలేరు. చేస్తారు బ్రదర్. ఏదైనా చేస్తారు మా పిల్లలు. అవునక్క, ఏదైనా చేస్తారు. ఇది చేయలేరని చేస్తారని నిజంగా నిజంగా చేస్తారు. మూడోది ఏం కాదు, ప్రార్థన చేయాలక్క. తప్పకుండా చేస్తారా? మా వాళ్ళు రోజు చేస్తారు. సరే నేను చూస్తాను, ఇప్పుడు చేయమనండి. మీరు చెప్పండి, 1 2 మీరు చెప్పండి. ఏరా, నేను 1 2 3 చెప్తాను. మీరు ఎవ్వరు కళ్ళు తెరవకూడదు. చక్కగా ప్రార్థన చేయాలి. అసలు నేను చెప్పే వరకు కూడా ఆమె చెప్పకుండా మీరు చక్కగా ప్రార్థన చేయాలి. ఓకేనా? మనందరి ప్రార్థన యేసయ్య వింటాడా? ఓకే, రెడీ? 1. ఏ మోకాలు కాదు, మోకాళ్ళు లేకుండా నేను మీరు చెప్పాను. ఇప్పుడు ఎట్లా కూర్చున్నారో అట్లానే కూర్చుని, ఇందాక అన్నయ్య చూపించాడు కదా, ఎద్దిగా చూపించాడా మీకు? మోకాళ్ళు వేయకూడదు. మోకాళ్ళు వేయకుండా తల ఎక్కడ తగలాలి? కిందకి. నేలకు తగలాలి. కళ్ళు మూసుకోవాలి. సో అట్లా ప్రార్థన చేయండి. ఓకేనా? 1 తల పైకి ఎత్తకూడదు. ఎత్తిన వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోతారా? పరలోకానికి వెళ్తారా? 2 చెప్పండి మేడం. వంచాలి తల. అలా కాదు, తల కిందకి వంచాలి. రెడీ? 1 2 3 చేయండి. యేసయ్యా నీకు వందనాలు. ఈరోజు మా VBS అంతట్లో నువ్వు చాలా చక్కగా సహాయం చేస్తున్నందుకు నీకు వందనాలు. మేమందరం ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నాం. పాటలు, యాక్షన్ సాంగ్స్, ఇంకా ఎన్నో స్టోరీస్ విన్నందుకు నీకు వందనాలు. మ్యాజిక్ షో చూసాం. పప్పెట్ షో కూడా చూడబోతున్నాం. వీటన్నిటికంటే నీ వాక్యాన్ని మేము ఎక్కువగా నేర్చుకోవడానికి, మా హృదయంలో దాచుకోవడానికి సహాయం చేయండి యేసయ్యా. మేమందరం నీకు ఇష్టమైన మంచి పిల్లల్లా ఉండాలి యేసయ్యా. అందుకు మీరే మాకు సహాయం చేయండి యేసయ్యా. మా చదువుల్లో మాకు సహాయం చేయండి. మా కుటుంబాలను దీవించండి. మా సండే స్కూల్ని దీవించండి. సునీల్ అన్నయ్య వాళ్ళ టీంని దీవించండి. ఇంకా ఎన్నో ప్రోగ్రామ్స్ వాళ్ళు చేయడానికి వాళ్ళని ఆశీర్వదించండి. మమ్మల్ని అందరినూ దీవించి ఆశీర్వదించమని యేసు నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి.
ఆమేన్. ఎత్తద్దు. నేను చెప్పానా తలెత్తమని? ఇప్పుడు మీరు మనసులో చేయండి. ఇప్పటి వరకు నేను చేశాను కదా, ఇప్పుడు మీరు మనసులో చేయండి మీకు వచ్చిన ప్రార్థన. ఆమేన్. అయిపోయిందా? అయిపోయిందా? ఇంకా పైకి లేవండి. ఒకసారి ఎక్సర్సైజ్ చేయండి. లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్. ఓకే, మళ్ళీ నొప్పెట్టినాయా? స్ట్రాంగ్ గర్ల్స్ స్ట్రాంగ్ బాయ్స్ కదా, నొప్పెట్టవు అస్సలు. రోజుకి ఎన్నోసార్లు చేస్తాం కదా మనం ఇలా, అవునా? అబ్బబ్బబ్బయ్యే! హే, నువ్వు ఎప్పుడు వచ్చావు? అక్క, హాయ్, నీ పేరేంటి? నా పేరక్క. నీ పేరే. నా పేరేనా? నీ పేరే. అబ్బబ్బబ్బ, నా పేరేనా? అబ్బా, నీ పేరు కాకపోతే నా పేరా? అక్క, ఆ, నాకు వీళ్ళు చూస్తే సిగ్గక్క. ఏ ఎందుకు సిగ్గు? అమ్మాయిలు చూస్తే సిగ్గు. అయ్యో, పర్లేదు, మా వాళ్ళు అనుకోరు. చెప్పు, నీ పేరు చెప్పు. అయ్యో, నన్నే చూస్తున్నారక్క. మరి నువ్వు బాగున్నావు కదా, చాలా హ్యాండ్సమ్ గా ఉన్నావు. అబ్బా, నాకు చాలా సిగ్గేస్తుంది అక్క. అయ్యో, అక్క చెప్తాం. సరే కానీ ఆ, ఈ పిల్లలు ఆ, ఇక్కడికి ఆ. ఎందుకు వచ్చారు? ఎరా మీరందరూ ఎందుకు వచ్చారా? ఓ భోజనాలుకా? కాదు. కాదా? మరి ఎందుకు వచ్చారు? ఏం కాదు, మీరు భోజనాలకు వచ్చారా? ఇక్కడ భోజనాలు పెడుతున్నారు వచ్చారా? కాదు. అక్క, ఆ, వీళ్ళు భోజనానికి వచ్చారక్క. కాదు కాదు, మా పిల్లలు భోజనానికి రాలేదు. కాదా? కాదు, చిల్డ్రన్ రిట్రీట్ జరుగుతుందని వచ్చారు. అవునా? ఆ, నేను దానికి వచ్చానులే. సరే అక్క, ఆ. నీ పేరేంటి? నా పేరా? ఆ, నా పేరేనా? నీ పేరే. దగ్గరకు రండి. మీకెందుకు? చెప్పొచ్చా? బ్యాడ్ బాయ్ అంటారు నిన్నప్పుడు. అవునా? నీ పేరు అడిగితే నీ పేరు చెప్పాలి. సరే, నీ పేరేంటి? నా పేరు సాత్విక. అంటే? సాత్విక, నేను సాత్వికంగా ఉంటాను. ఓహో, మీకు సాత్వికం లేదా? ఆ, అవును, లేదని పేరు పెట్టుకున్నా. అవునా? ఆ, ఇప్పుడుందా? ఇప్పుడు వచ్చింది. సరే 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 అక్క, ఆ, సాత్విక అక్క, ఆ, నా పేరు ఉమ్. నా పేరు నీ పేరే. నిన్నటి పేరు చెప్పనా? మొన్నటి పేరు చెప్పనా? ఆ? ఆ మొన్నటి పేరు చెప్పనా? ఎవరికైనా ఇన్ని పేర్లు ఉంటాయా పిల్లలు? మీ అందరికి ఎన్ని పేర్లు ఉన్నాయి? ఎవరికి ఇన్ని పేర్లు ఉండవు, ఒక్క పేరే ఉంటది. అవునా? ఆ, అరే మీకు లేవా? ఓకే ఓకే, నాకు ఉన్నాయి రోయ్, చాలా ఉన్నాయి. సరే అక్క, ఆ, ఇప్పుడు ఉమ్, నా పేరు ఉమ్. మళ్ళీ చిక్కేస్తుంది అక్క. పర్లేదు, సిగ్గుపడక చెప్పు. అందరూ మా వాళ్ళే. ఆడపిల్ల చేతిలో చిక్కే- మా వాళ్ళు కళ్ళు మూసుకుంటారులే, పోనీ చెప్తావా? ఓకే సరే సరే అక్క. సరే, ఆడపిల్లలు అందరు కళ్ళు మూసుకోండి, అమ్మ పేరు చెప్తాడు. కళ్ళు మూసుకున్నారు, చెప్పు. నా పేరు ఉమ్. అయ్యయ్యో, నవ్వుతావేంటి? నీ పేరు చెప్పు. నాకు చిక్కేస్తుంది అక్క. పర్వాలేదు, కళ్ళు మూసుకున్నారు ఆడపిల్లలు. సరే అక్క, నా పేరు ఆ, మరి చెప్పిన తర్వాత నవ్వకూడదు. నవ్వరు, అస్సలు నవ్వరు. నా పేరు ఆ, సుకుమార్. సుకుమార్. అదిగో వావ్. నవ్వుతారక్క. నవ్వట్లేదు, చాలా బాగుంది అంటున్నారు. ఎంత బాగుందో నీ పేరు. అక్క, ఆ, మేము ఆ, ఇద్దరం అక్క. ఆ, నేను, ఉమ్, అన్నయ్య, ఆ, మా డాడీ, ఆ. మేము ముగ్గురు ఉన్నాం. ముగ్గురు. ఓకే. ఆ. నా పేరు చిన్నోడు కాబట్టి నేనే పెట్టుకున్నా. నువ్వే పెట్టుకున్నావా? ఆ. మీ నాన్న పెట్టలేదా? అబ్బే లేదా, ఆ, ఆయన వేరే పేరు ఏదో పెడితే ఆ. నేను బాగోలేదని సుకుమార్ అని పెట్టుకున్నా. సుకుమార్ అని అదే పెట్టుకున్నావా? సుకుమార్. ఆహా, నీకు అయితే మాట వినలేదు నువ్వు. ఆ, మీ నాన్న పెట్టిన పేరు నచ్చలేదు నీకు. నచ్చలే. అయితే నువ్వు తండ్రి మాట వినలేదు అనమాట. అక్క, సరే సరే కానీ వీళ్ళు ఎక్కడికి వచ్చి ఏం చేశారు? మా పిల్లలా? ఆ, ఏరా, మీరు పొద్దున్న నుంచి ఇక్కడికి వచ్చి ఏం చేశారమ్మా? సాంగ్స్ విన్నారు, యాక్షన్. ఏ ఉమ్. అక్క, ఆ. అబ్బబ్బబ్బబ్బబ్బ, నేను కూడా ఆ. విన్నా. ఆ, ఏమిన్నానో తెలుసా? ఏమన్నావు? ఏమిన్నానంటే ఆ. పాటలు విన్నా. ఏం పాటలు? నాకు వచ్చు. నీకొచ్చా? ఆ, పాడతావా? ఆ, పాడవు పాట. ఆ, సరేనాక? అదేంటి అరే పాడు. నీకు వచ్చా? వచ్చు. అందరికి వచ్చా? ఆ, ఆ, ఏ ఆగండిరా, పడుతుంది కదా. పాడకండి, సుకుమార్ పడతాడు. సరే అక్క, ఆ, 1 2 3 వచ్చు కదా. వచ్చు. అరే మీకు వచ్చా? మీకు అంకెలు రావు, అదేం వచ్చరా? సరే
1 2 3 అదిగో అటు చూడు 4 5 6 నా వైపే చూడు 7 8 9 నన్నే చూడు 10 10 10 అంట చూడు 10 10 అంట చూడు 10 10 ఏ ఆపు. అసలు అలా ఉందా పాట? ఎలా ఉందా పిల్లలు? అంతేనా? బాగోలేదు బాగోలేదా అబ్బా నీకు ఏంటి అసలు అలా పడతారా? పాటలే రావట్లేదు ఏంటి? అలాగే నా పాడేది? మరేం నేర్చుకున్నావు నువ్వు? అలాగే నేర్చుకున్నానా అది అది కాదు, పడతారేంటగా అది కాదు మరి. మా పిల్లలు పాడతారు, విను. ఏ పడండ్రా రెడీ 1 2 3 పాడండి. అదిగో అటు చూడు 4 5 6 నన్నే చూడు 7 అసలు ఎంత అల్లరి చేస్తున్నాడు కదా, మన తేజ కంటే ఎక్కువ అల్లరి చేస్తున్నాడు. ఏంటక అంత గట్టిగా కొట్టరా మరి లేకపోతే ఏంటి? ఏం పాటలది? దెబ్బకి నా గోప గీయమని వెళ్ళిపోయా సరే సరే సారీ. అక్క నేను అలాగే నేర్చుకున్నా. అలా కాదు, మా పిల్లల దగ్గర అడిగి నువ్వు నేర్చుకో తర్వాత. అవునా ఆ. సరే 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 అక్క 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 చెప్పు. ఇక్కడే ఉండండి. ఆ. మా ఫ్రెండ్ వస్తుంది నేను రాలేదని చెప్పండి సరేనా? ఏ మా ఫ్రెండ్ వస్తుంది ఇక్కడికి నేను రాలేదని చెప్పండి సరేనా? ఎందుకు చెప్పాలి అలా? అబ్బా అబద్ధం అక్క ప్లీజ్ అక్క. సర్లే చూద్దాం. నా మంచి అక్క చెప్పక. నేను చెప్పను. అరే పిల్లలా నేను ఇక్కడికి రాలేదని చెప్పండి సరేనా? అబ్బా ప్లీజ్ రా. అబ్బా చాక్లెట్ ఇస్తాను రా. అబ్బా బిస్కెట్లు ఇస్తాను రా. అబ్బా ప్లీజ్ రా. అరే నా ఫ్రెండ్ కాదు మీరు చెప్పండి రా అక్క. చెప్పని చెప్పక. చెప్పరు మా పిల్లలు అబద్ధాలు ప్లీజ్ చెప్పరు. అక్క నీకు కూడా చాక్లెట్ ఇస్తాను అక్క. అబద్ధాలు చెప్పం. అబ్బా నా మంచి అక్క. మేము చెప్పం. అబ్బా ప్లీజ్ అక్క అబ్బా మేము చెప్పం. నువ్వు చాక్లెట్ ఇస్తా. వద్దొద్దు. అబ్బా వచ్చేది వచ్చేది. ఏ ఫ్రెండ్ నేను ఇక్కడ రాలేదని చెప్పండి రా. ఏ చెప్పండి చెప్పం చెప్పం అక్క ప్లీజ్ అక్క. చెప్పం చెప్పం. ఏ చెప్పండి అక్క ప్లీజ్ అక్క. పిల్లలు అబద్ధాలు చెప్తారా మీరు? మరి ఏంటి సుకుమార్ అబద్ధాలు చెప్పమంటున్నాడు? సరే చూద్దాం, తన ఫ్రెండ్ వస్తుంది కదా. చిన్నవాడు గురి పెట్టాను. హాయ్ మా ప్రైజ్ లా. నీ పేరేంటి? అక్క నా పేరు స్వీటీ అక్క. అబ్బా ఎంత స్వీట్ గా ఉందో నీ పేరు. పిల్లలు బాగున్నారా? అబ్బబ్బా మిమ్మల్ని అందరిని చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే రోజంతా దేవుని సందులో ఉండి మంచి పాటలు నేర్చుకున్నారు, కథలు విన్నారు, మ్యాజిక్ చూసారు, క్లాసుల్లోకి వెళ్ళారు. మిమ్మల్ని చూస్తే నాకు చాలా సంతోషంగా ఉందిరా. మరి మీకు సంతోషంగా ఉందా స్వీటీని చూస్తే? చెప్పు స్వీటీ. అక్క ఇక్కడ గాని మా ఫ్రెండ్ వచ్చాడా? మీ ఫ్రెండ్ అంటే? వాడే సుకుమార్ గాడు. వచ్చాడు, నీకంటే ముందే వచ్చాడు. వచ్చాడా? వచ్చాడు వచ్చాడు. ఆ సుకుమార్ గారి గురించి నీకు కొన్ని విషయాలు చెప్పాలక్క. ఏంటి? చెప్పు చెప్పు. అయితే నువ్వు వాడు వచ్చిన తర్వాత నువ్వు చెప్పు సరేనా? అలాగే. అరే పిల్లలు పిల్లలు అరే మీరు సుకుమార్ గారిలాగా ఉండొద్దు సరేనా? మీరు మంచి పిల్లలాగా ఉండండి సరేనా? అక్క వాడు ఏం చేశాడంటే చెప్పు. వాళ్ళ అన్నయ్య వాడు ఉన్నాడు కదా, అయితే రోజు వీడు స్కూల్కి వెళ్ళకుండా చెడ్డ తిరుగుడు తిరిగి బ్యాడ్ ఫ్రెండ్స్ వీడికి ఉన్నారక్క. అక్క ప్రతిరోజు స్కూల్కి వెళ్ళకుండా పబ్జి ఫ్రీ ఫైర్ గేమ్స్ ఆడతారు, అయ్యయ్యో క్రికెట్ ఆడతారు, అలాగే ఇంకా చెడ్డ పనులన్నీ కూడా చేస్తారక్క. అయ్యయ్యో అక్క వీడి బట్టి వీళ్ళ నాన్నగారు చాలా బాధపడతారు. కానీ వాళ్ళన్నీ మాత్రం పొలం పనిలో వాళ్ళ డాడీకి ఎంతో హెల్ప్ గా ఉంటారక్క. అయ్యో వీడైతే చెడ్డ తిరుగులు తిరిగి వారి నాన్నగారికి కోపం రప్పిస్తాడక్క. అయ్యో అయితే వాళ్ళ నాన్నగారికి ఏ హెల్ప్ చేయడా ఇంట్లో? చేయడక్క. వీడు అంత చెడ్డ ఫ్రెండ్స్ తోటి వీడు స్నేహం చేస్తున్నాడక్క. సుకుమార్ ఏంటది అక్క? చెప్పు. నేనా ఇందాక డాన్స్ చేసాను కదా, అందుకే నేను అలా చేస్తున్నా. అరే పిల్లలా 1 2 3 మీకు యాక్షన్ రాదు కదా? తెలుసా నీకు? స్వీటీ తెలుసా? ఎప్పుడొచ్చా? అబ్బాబా బాండవా? అరే నేను బాగున్నాను కానీ
నువ్వు ఎక్కడికి వెళ్ళావు? నేనా? నేను పొద్దున్నుంచి ఇక్కడే ఉన్నా. అబద్ధం. పొద్దున్నుంచి ఇక్కడ ఉంటే చక్కగా పిల్లలు నేర్చుకున్నట్టుగా పాటలు పాడేవాడివి, అంతేగాని ఆ మైకిల్ జాక్సన్ లాగా ఓ ఊగిపోవు. నీకెందుకో నేను పాడేం కదా. అక్క ఆ, ఈ పిల్లలు వెళ్ళిపోవాలండి అర్జెంటుగా. ఎందుకు? ఆ వద్దా నీ ఫ్రెండ్ కదా, వద్దా? ఫ్రెండ్ అలా వెళ్ళిపోమంటారా? అక్క చెప్పు అంత స్వీటీ. మాత్రమే కాకుండా ఉమ్. వీడి గురించి వీళ్ళ డాడీ ఎప్పుడు ఏడుస్తూ ఉంటారక్క. అయ్యయ్యో. వీడు ఆ. మనిషి మంచోడే కానీ ఆ. కానీ ఏంటి? కానీ అంటే ఏయ్, అక్క ఏంటి అలా అరవచ్చా స్వీటీ కాదక్క. మీద? ఉమ్. మరేంటి కానీ అంటదేంటి? చెప్తుంది నీ గురించి, చెప్పని. ఇంకోసారి కానీ అన్నావు అనుకో. అక్క అక్క నువ్వు చెప్పు స్వీటీ. అక్క వీడు ఆ. వీళ్ళ నాన్నగారికి ఉమ్. తల ఒప్పులు చేసే పనులన్నీ చేస్తాడక్క. అయ్యయ్యో. అయితే ఉమ్. వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి ఆ. ఒక్కొక్కసారి ఇంట్లో ఉన్న డబ్బులు కూడా దొంగతనం చేస్తాడక్క. అవ్వా, దొంగతనం చేస్తున్నావా సుకుమార్ నువ్వు? నా గురించి ఇన్ని చెడ్డ మాటలు చెప్తావా నిన్న? అక్క అక్క అడు కొడతాడక్క. కొట్టడు కొట్టడు, నేనున్నా. స్వీటీ నువ్వు భయపడకు, నేనున్నాను ఇక్కడ. ఏయ్ సుకుమార్. నిన్న ఏయ్, నువ్వు ఏడవకు. ఏయ్ సుకుమార్, అక్క తప్పు కదా, ఫ్రెండ్ కొట్టొచ్చు అట్లా? ఏం కాదు, ముద్దొచ్చు కొట్టే. ఏంటి ముద్దొచ్చు కొట్టావా? అక్క చెప్పు అక్క చెప్పు సుకుమార్. లేకపోతే నా గురించి అన్ని చెడ్డ మాటలు చెప్పిద్దా? మరి ఉన్నాయని చెప్పింది నిజమేనంట కదా. ఏం కాదు, నీకు తెలుసా? నాకు తెలుసు. అక్క కదక్క, ఇప్పుడు ఇంట్లో డబ్బులు మాయా కదా, మా నాన్నగారి డబ్బులు నాయా కదా, అడగకుండా తీసుకోవచ్చా? ఆయన డబ్బులు నాయా కదా. మీ నాన్నని అడగకుండా నువ్వు తీసుకోవచ్చా? మీరు తీస్తున్నారా పిల్లలు ఇంట్లో? అమ్మని నాన్నని అడగకుండా డబ్బులు తీసుకుంటున్నారా? మరి మా పిల్లలు తీసుకోవట్లేదే. చూడ ఎత్తుకోసే. అయ్యయ్యో, స్వీటీ ఏడవకు, ఏడవకు. అక్క ఆ, వీడు ఇక్కడ ఉంటే నన్ను ఇలాగే కొట్టేటట్టున్నాడు అక్క. అక్క ఆ. నేను వెళ్తున్నాను కానీ ఉమ్. వీడికి మంచి పనులు చెప్పాక, మంచి మాటలు చెప్పాక. నాకు తెలుసులే, బోర్డు చెప్పడానికి వచ్చింది, నాకు తెలీదా? ఏయ్, పెడతావేలా? అక్క తప్పు అలా చెయ్యొచ్చా? కాదక్క, కొట్టొచ్చా? కాదక్క. అలా కోపం తెచ్చుకోవచ్చా? అబ్బా నువ్వు నా మాట ఇంట్లో చెప్పు ఏంటి? ఎప్పుడు ఆమె వైపే సపోర్ట్ చేస్తున్నావు. కాదక్క, చెప్పు. మరి అలా చెప్పొచ్చా బ్యాడ్గా? ఉన్న మాట కదా చెప్పింది. నువ్వు ఆ పనులు ఏం చెయ్యట్లేదా? చెప్పు, ఆ పనులన్నీ చేస్తున్నావా చెయ్యట్లేదా? చాలా నేలకు చూస్తావేంటి? అప్పుడప్పుడు చేస్తాను అత్తే. అప్పుడప్పుడు చేయడం ఏంటి? అప్పుడప్పుడు అంటే రోజుకొకసారా? అవును. అవ్వా, పిల్లలు మీరు రోజుకొకసారైనా ఇట్లా చేస్తున్నారా? అవన్నీ మంచి పనులు చెడ్డ పనులు? చూడు మా పిల్లలు చెప్తున్నారు. అరే పిల్లలు, వీడికి లాగా ఉండొద్దురా. మళ్ళీ అక్క చెప్పింది కాకుండా పిల్లలు కూడా చెప్తావా? పిల్లలు కూడా చెప్తావా? ఏయ్, సుకుమార్, మా పిల్లలు కొట్టేస్తారు నిన్ను. అక్క మరి నీకు చెప్పింది కాకుండా పిల్లలు కూడా చెప్తుంది. చెప్పని వింటున్నారు వాళ్ళు కూడా, మరి మంచి మాటలు నేర్చుకోవాలి కదా. అరే పిల్లలు, వీడికి లాగా ఉండొద్దు సరేనా? మళ్ళీ చెప్తున్నావా? ఏయ్, మళ్ళీ నిన్న నిన్న అయ్యో. అయ్యో, స్వీటీ. అక్క అక్క చెప్పు స్వీటీ. కొట్టేటట్టున్నా. సుకుమార్, నువ్వు అటు వెళ్ళిపో, సైలెంట్ గా ఉండు, లేదంటే అటు వెళ్ళిపో నువ్వు. అలా చెయ్యొచ్చా? కొట్టొచ్చా? ముద్దొచ్చు కొట్టే. ఏంటి ముద్దొచ్చి కొట్టేది? మా వాళ్ళందరినీ కొలిసి కొట్టేస్తారు నిన్ను. ముద్దక నువ్వు బాధపడకు స్వీటీ, సర్లే కానీ నేను మాట్లాడుతున్నాను, వెళ్ళిపోమనండి. వెళ్ళిపో. ఆ మొహం చూడాలనిపించలేదు నాకు. వెళ్తా వెళ్ళవా? వెళ్ళదు. ఇంకో చెక్స్ కొట్టా. ఏయ్, అక్క వీడు ఎప్పుడు ఇలా చేస్తానే ఉంటాడు అక్క. నువ్వు బాధపడకు స్వీటీ. అక్క వీడికి కొన్ని మంచి మాటలు చెప్పండి అక్క. అలాగే స్వీటీ. డాడీ మాట వినమని ఉమ్. చెప్పండి అక్క, ప్లీజ్ అక్క. నాకు తెలుసులే, నాకు తెలియదు అంటే చెప్పడానికి వచ్చింది. తప్పు కదా, మళ్ళీ ఎగురుతున్నావు, తన మీద చేతులు వేస్తున్నావు. అసలు వెళ్ళిపోమనండి ఆమె. నీకేమైంది? స్వీటీ మా ఫ్రెండ్, మా పిల్లలకి ఫ్రెండ్. అక్క వీడు ఇక్కడ ఉంటే ఇలాగే చేస్తాడు కానీ నేను వెళ్తాను అక్క. సరే సరే స్వీటీ, బాయ్. నువ్వు జాగ్రత్తగా వెళ్ళు. ఏ పిల్లలు బాయ్. బాయ్ చెప్పండి స్వీటీ. కానీ వీడికి లేకుండా సరేనా? ఇంకా చూస్తావరా, నీ గురించి చెప్తున్నాను. కొంచెం ఇక్కడ నుంచి అయినా మంచిగా ఉండు సరేనా? సరే స్వీటీ, మేము మంచి మాటలు చెప్తాం. అక్క చెప్పండి అక్క. అలాగే మంచి మాటలు చెప్పి మారుద్దాం. బాయ్ అక్క. బాయ్
స్వీటీ? ఎల్లు ఇంకా రాక. సుకుమార్, అక్క స్వీటీ చెప్పినవన్నీ నిజాలేనా? మా వాళ్ళందరికీ స్వీటీ అంటే ఇష్టమా, సుకుమార్ అంటే ఇష్టమా ఒకసారి అడుగుదామా? ఏరా, మీ అందరికి స్వీటీలా ఉంటే ఇష్టమా, సుకుమార్లా ఉంటే ఇష్టమా? నేను ఎట్లేరా? నువ్వు చాలా అందంగా ఉన్నావు, నువ్వు చాలా బాగున్నావు, కానీ నీ బుద్ధి బాగోలేదు. అబ్బా అదేంటక్క మీరు కూడా. మరి నీ పనులన్నీ అట్లా ఉంటే ఎలా బాగుంటాయి? అవునా? నువ్వు మీ నాన్న మాట వింటున్నావా? వింటున్నానక్క. ఎప్పుడు? అన్నం తినమన్నప్పుడు తింటావా? అప్పుడప్పుడు ఆ? అప్పుడప్పుడు ఎప్పుడెప్పుడు? అప్పుడప్పుడే మంచి పనులు చేస్తున్నావా? చేస్తానక్క. ఇంట్లో నాన్న చెప్పిన పనులు చేస్తున్నావా? అప్పుడప్పుడు. దొంగతనాలు చేస్తున్నావా? లేదక్క. ఎప్పుడు చేస్తున్నావు? అక్క అక్క నేను మంచోన్నే కానీ అక్క ఎవరో నాతో మాట్లాడుతూ ఉంటారక్క. ఎవరు? ఏమో తెలీదా? ఏమని అరే చెప్తారు? సుకుమారా, నువ్వు వచ్చేయి ఇచ్చేయి, మొబైల్లో పబ్జి ఆడు, ఫ్రీ ఫైర్ గేమ్ ఆడు ఆడు అని చెప్తా ఉంటారక్క. ఎవరు చెప్తున్నారు నీకు? ఏమో. చెడ్డ పనులన్నీ ఎవరు చెప్తారో తెలుసా? ఆ ఎవరు చెప్తారు పిల్లలు? సాతాన్ చెప్తాడు. ఈ పిచ్చి మాటలన్నీ కూడా సాతాన్ చెప్తాడు. అవునా? ఎందుకు చెప్తాడో తెలుసా? ఆ మనం ఎవరికి దూరంగా ఉంటే సాతాను మనకు దగ్గరగా వస్తాడు. అక్క ఏమో నాకు తెలియదు కానీ వాడు నాకు మంచి విషయాలే చెప్తాడక్క. అక్క మరి ఇంకోటి తెలుసా? ఏంటి? వాడు స్వరం వినపడుతుంది కానీ మనిషి కనపడ్డాక. అవునా? అదే సాతాను మాట. అవునా? ఏమోనక్క. పిల్లలు మీరందరూ నా పిల్లలే. అబద్ధాలు ఆడండి, దొంగతనాలు చేయండి, అబద్ధాలు ఆడండి, బూతులు తిట్టండి, అమ్మ నాన్న మాట వినండి. నాతో కలిసి ఎక్కడ పడితే అక్కడ రండి. మీరు నా మాట వింటే చాక్లెట్లు ఇస్తా, నా మాట వింటే బిస్కెట్లు ఇస్తా, నా మాట వింటే మీకు ఏది కావాలంటే అది ఇస్తా. నేను ఈ లోకాధిపతిని. ఓ పెద్దామే, చెప్పు. ఓ పెద్దామే, ఓయ్ వీళ్ళందరూ నా పిల్లలని చెప్పు. కాదు, నా మాట వింటే వీళ్ళకి ఏది కావాలంటే అది ఇస్తానని చెప్పు. నాకు అక్కర్లేదు. పిల్లలు లాలీపాప్ ఇస్తా, వద్దు. చాక్లెట్లు ఇస్తా, ఐస్ క్రీమ్ ఇస్తా, మీకు ఏది కావాలంటే అది ఇస్తా. ఓ పెద్దమ్మే చెప్పు నా గురించి. చెప్తా. ఎవరు పిల్లలు? ఎవరు ఇతను? ఎవరు? నేను సాతాన్ని కాదు, ఈ లోకాధిపతిని. మీరందరూ నా పిల్లలే. మీరందరూ నా పిల్లలే. మా పిల్లలందరూ నీ పిల్లలు కాదు. మా పిల్లలందరూ ఎవరి పిల్లలురా? మీరందరూ యేసయ్య పిల్లలు, నీ పిల్లలు కాదు. అరే పిల్లలు మీరందరూ నా పిల్లలే. ఓ పెద్దమే చెప్పు. వీళ్ళందరూ నా కూడా తీసుకెళ్ళిపోతా. వద్దు, తీసుకెళ్ళలేవు. వీళ్ళందరూ దేవుని పిల్లలు, యేసయ్య పిల్లలు. యేసు నామములో చెప్పు. యేసు నామములో చెప్తున్నాం పో. చెప్పండి మీరందరూ. ఇదిగో పెద్దమే, వీళ్ళందరూ చర్చిలో ఉన్నప్పుడు నీ పిల్లలు, చర్చి బయటకు వచ్చాక నా పిల్లలే. కాదు కాదు, మా పిల్లలు ఎక్కడున్నా యేసయ్య పిల్లలే. ఆ సుకుమారి గారిని కూడా వదలనా. ఆ సుకుమారి గారు నా బిడ్డే. వాడు కూడా యేసయ్య బిడ్డే. నా బిడ్డే కాదు.
చూసారా పిల్లలు, ఎవరు ఇప్పటి వరకు వచ్చింది? అమ్మో ఎంత భయంకరంగా ఉన్నాడో కదా. కానీ రోజు ఏం చెప్తున్నాడు? సుకుమార్కి ఏం చెప్తున్నాడు? నాన్నగారు నాన్నగారు నా డబ్బులు నాకు ఇచ్చేయండి. అరే చూసారా? ఎందుకురా ఇలా డబ్బులు అడుగుతున్నావు? ఎందుకురా? వద్దు, నా డబ్బులు నాకు ఇచ్చేయండి. ఇచ్చేస్తే నేను దూరం వెళ్తా, నా ఫ్రెండ్స్తో ఉంటా. ఇచ్చేయండి. అరే ఇప్పుడు నీకు ఎందుకురా డబ్బులు? ఇస్తావా? ఇవ్వా? ఇచ్చేయి, నాకు రావాల్సిన భాగం ఇచ్చేయి. అన్నిక భాగం నాకు భాగం ఇచ్చేయి. నేను దేశాంతరం వెళ్ళి ఒక పెద్ద జాబ్ చేస్తా, బిజినెస్ చేస్తా. ఇచ్చేయి. ఇస్తావా? ఇవ్వా? నా డబ్బు నాకు ఇస్తావా? అరే అప్పుడే నీకు ఎందుకురా డబ్బులు? పెద్ద ఎదిగిన తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత నీ భాగం నీకు ఇస్తాను లేరా? వద్దా, నాకు ఇప్పుడే కావాలి. ఇచ్చేయి. నా భాగం ఇస్తావా? ఇవ్వా? ఇవ్వకపోతే నువ్వు తండ్రిని అన్న చూడను. ఇస్తావా? ఇవ్వా? ఇచ్చేయి. సరేరా తీసుకో, అన్నీకో భాగం నీకో భాగం తీసుకోరా. అద్దే అలాగుండాలా నా మాట అంటే. ఏయ్ సుకుమార్, అక్క ఏంటి నువ్వు చేసిన పని? అక్క ఏం చేశాడక్క? ఇప్పుడు నేను సుకుమారుని కాదా, మరి లక్షాధికారినే. అక్క ఎక్కడి నుంచి వచ్చినాయి నీకు లక్షలు? అదేంటి? ఎక్కడి నుంచి వచ్చినాయి? నా ఇస్తే కదక్క. ఏంటి నీ ఆస్తి? మా నాన్నగారు ఇచ్చాడు. మీ నాన్న ఇచ్చాడా, నువ్వు లాక్కున్నావా? అబ్బే లేదు. నువ్వు లాక్కున్నావు, మేము అందరం విన్నాం. కాదక్క, అవును. ఇప్పుడు మా అన్నకి సగం నాకు సగం ఇస్తానన్నారు. ఎప్పుడు? ఇప్పుడు ఇస్తానని చెప్పారా? ఆ నువ్వు బలవంతంగా అడిగి లాక్కున్నావు. అబ్బా నీ కాదక్క. తండ్రిని బాధ పెట్టి తీసుకున్నావు. నువ్వు ఇక్కడ ఉంటే నన్ను ఎలాగే అంటావు, నేను వెళ్ళిపోతా. ఏ సుకుమార్, వాళ్ళ తండ్రి దగ్గర నుంచి బలవంతంగా ఆస్తి అడిగి తీసుకున్నాడు కదా, అది కరెక్టేనా? వాళ్ళ తండ్రిని బాధ పెట్టి తెచ్చుకోవచ్చా? సుకుమార్, ఏ ఎవరు నువ్వు? ఎవర్రా ఇది ఇలా ఏడుస్తున్నారు? సుకుమారా? ఏ కాదు. అక్క అక్క ఆ, చేసేయండి అక్క. ఏ చేసేయండి. ఏ మొహం చూపించు. అబ్బా ప్లీజ్ అక్క. అబ్బా, ఏంటి? చూపించు. అక్క ఏంటి అక్క చెప్తాను. ఏ నీ మొహం చూపించు. అబ్బా ప్లీజ్ అక్క. సరే. చేసేయండి అక్క. ఏమైందిరా సుకుమార్కి? అక్క ఆ, నీ మాట వినలేక ఆ, నేను హైదరాబాద్ వెళ్ళానక్క. ఉమ్, అక్కడ అబ్బా తీగనక్క దీనిలే. నా ముఖం కూడా చేపించినాక. చెప్పు అయితే చెప్పు. ఆ, అక్కడికి వెళ్ళిన తర్వాత మా ఫ్రెండ్స్ అందరూ ఉమ్. నా డబ్బులన్నీ లాక్కున్నారక్క. అయ్యయ్యో. సినిమాలు చూసారు, ఆ, మందు తాగారు. అక్క ఆ, అది అయిన తర్వాత ఉమ్, నా దగ్గర డబ్బులన్నీ అయిపోయిన తర్వాత ఉమ్. అక్కడ ఇంటికి ఉంటున్న ఓనర్ గా నన్ను వెళ్ళిపోమన్నారక్క. నా అయ్యయ్యో. బ్యాగ్ అంతా కూడా గిట్టరేసేసారక్క. ఏం చేయాలో తెలియక అక్కడ నడుచుకుంటూ వెళ్తుంటే ఆ, నాకు అయ్యయ్యో. బాగా ఆకలి అవుతుంది అక్క. అయ్యయ్యో. ఆకలి అవుతుంటే ఉమ్. అక్కడ పందులు మేపితే పందుల దగ్గరికి వెళ్ళానక్క. అయ్యయ్యో. వెళ్ళిన తర్వాత అక్కడ ఆయన అన్నాడు, సార్ అయ్యయ్యో. నాకు ఆకలి అవుతుంది, అన్నం పెట్టండి సార్ అంటే ఆ, అక్క ఆయన అన్నాడు, ఏమన్నాడు? అరే పోయి పందులు మేపించుకుని అప్పుడు పెడతాను అన్నాడు అక్క. ఈ, సార్ నాకు చాలా ఆకలి అవుతుంది సార్, నా పేగులన్నీ మడతడిపోతున్నాయి, ముందు అన్నం పెట్టండి అన్నానక్క. అయ్యయ్యో. ఒక్క ముద్దు కూడా వేయలేదు. అయితే అయ్యయ్యో. ఆకలేసి పందులు తిని పట్టు తింటుంటే వెనకాల నుంచి ఒక్క తన్ను తన్నాడక్క. అయ్యయ్యో పాపం సుకుమార్. బాధపడకు. ఇప్పుడు ముసుగు తీసేయండి అక్క. అక్క చెప్పు సుకుమార్. ఇప్పుడు ఇలాగున్న నన్ను నా తండ్రి ప్రేమిస్తాడు అక్క. ప్రేమిస్తాడు. అక్క ఆ, నా దగ్గర డబ్బులు లేవు కదా అక్క, అయినా ప్రేమిస్తాడా? నీ దగ్గర డబ్బులు లేకపోయినా ప్రేమిస్తాడు. మరి మా నాన్న మాట వినలేదు కదా, అయినా నన్ను ప్రేమిస్తాడు అక్క. అయినా ప్రేమిస్తాడు. నువ్వంటే మీ నాన్నకి ఎంతో ఇష్టం. అక్క సారీ అక్క, నీ మాట వినలేదు అక్క. నేనా? నాకు కాదు, నువ్వు ఏసైకి సారీ చెప్పు ముందు, తర్వాత మీ ఇంటికి వెళ్ళి మీ నాన్నకి సారీ చెప్పు.
నీవు ఏసయ్యకు క్షమాపణ చెప్పు. ఏసయ్య ఎంత పాపినైనా కూడా రక్షిస్తాడు, ప్రేమిస్తాడు. ఏసయ్య పాపులను శిక్షించే దేవుడు కాదు. ఏసయ్య పాపుల కోసం ప్రాణం పెట్టిన దేవుడు. అక్క ఉమ్. ఏసైతో పాటు మా నాన్న కూడా క్షమిస్తాడు అక్క. మీ నాన్న కూడా క్షమిస్తాడు. మీ నాన్న కూడా నిన్ను ప్రేమిస్తున్నాడు. అక్క మరి నేనంతా డబ్బులన్నీ తీసుకెళ్ళిపోయాను కదా, మళ్ళీ రానిస్తాడా? రానిస్తాడు, తప్పకుండా రానిస్తాడు. మీ నాన్న దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడుగు, నువ్వు పశ్చాత్తాపడు, ఖచ్చితంగా నిన్ను మరలా చేర్చుకుంటాడు. అక్క చెప్పు సుకుమార్. నాకు ఇప్పుడు చాలా బాధ అవుతుంది అక్క. అయ్యో. చాలా రోజులు నేను అన్నం తినలేదు అక్క. అయ్యయ్యో. మీ నాన్న దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడుగు. మీ నాన్న నిన్ను చక్కగా ఇంట్లోనికి చేర్చుకుని నీకు ఆహారం పెడతాడు, నిన్ను క్షమిస్తాడు. సరేనక్క. అక్క చెప్పు. నిజంగా చేర్చుకుంటాడు కదా? ఖచ్చితంగా చేర్చుకుంటాడు. నువ్వు మీ నాన్నను క్షమాపణ అడుగు వెళ్ళి. అక్క ఇప్పుడే ప్రార్థన చేస్తానక్క. ప్రార్థన చెయ్యి. ఒకసారి మోకరించి ప్రార్థన చేయి, కళ్ళు మూసుకుని. నీ తప్పులు నువ్వు ఒప్పుకో. యేసయ్యా, ఎన్నో దొంగతనాలు చేశాను, అబద్ధాలు ఆడాను, బూతులు తిట్టాను. యేసయ్యా, ఈ బిడ్డగా నేను జీవించలేదు యేసయ్యా. ఎన్నో రకాలుగా నేను అబద్ధాలు ఆడాను యేసయ్యా, దొంగతనాలు చేసిన మా డాడీ మాట కూడా వినలేదు యేసయ్యా. యేసయ్యా, నన్ను క్షమించి నీ బిడ్డగా నన్ను మార్చింది యేసయ్యా. యేసయ్య, ఇంకెప్పుడు అటువంటి తప్పులు చేయనేసయ్యా. మా నాన్న చెప్పినట్టు వింటానేసయ్యా. పరలోకం తండ్రి, నీకు తండ్రికి విరుద్ధంగా పాపలు చేసేనేసయ్యా. నన్ను క్షమించండి యేసయ్యా. నా తప్పులన్నీ కూడా క్షమించండి యేసయ్యా. యేసు నామమున ఆమేన్. అబ్బా అక్క చెప్పు సుకుమార్. నాకు చాలా సంతోషంగా ఉంది అక్క. ఇప్పుడు మాకు కూడా చాలా సంతోషంగా ఉంది నువ్వు మారినందుకు. నీ కోసం అబ్బా. ఎవరు వచ్చారు చూడు. ఎవరు వచ్చారక్క? చూడు, ఇటు చూడు, ఇటు చూడు, పక్కన చూడు, ఇటు పక్క చూడు, అరే ఇటు పక్క చూడు. అబ్బబ్బబ్బబ్బబ్బ! యేసేసారు అక్క. ఆ. అబ్బబ్బబ్బ! నా కోసం యేసేసారు. నా మంచి యేసయ్య. అబ్బా నా మంచి యేసయ్య. అక్క ఆ. నేను ప్రార్థన చేసినప్పుడు నా యేసేసాడు. చూసావా, అబ్బా! నువ్వు ప్రార్థన చేయగా నీ కోసం మంచి ఏసయ్య వచ్చాడు. అబ్బా రే పిల్లలా, అబ్బా నువ్వు యేసేసాడు రా. యేసయ్య, నన్ను క్షమించావా? సుకుమార్, నేను క్షమించాను, నిన్ను నా బిడ్డగా చేర్చుకున్నాను. అబ్బబ్బబ్బా, చాలా థ్యాంక్స్ యేసయ్య. సుకుమార్, అంతేకాదు నీ పాపాలు నేను క్షమించి నిన్ను నిత్య జీవానికి వారసునిగా చేసుకున్నాను. అబ్బా చాలా థ్యాంక్స్ యేసయ్య. యేసయ్య, అయితే నేను మా తండ్రి మాట కూడా వినలేదు యేసయ్య. మా తండ్రి కూడా నన్ను క్షమిస్తాడా? తప్పకుండా నిన్ను క్షమిస్తాడు. అలాగే లోకరాజ్యంలో నీకు ఒక స్థానాన్ని నేను ఏర్పాటు చేశాను. పిల్లలు మీతోనే మాట్లాడుతున్నారు ఏసయ్య. పిల్లలు పిల్లలు మీరందరూ పరలోక రాజ్యానికి రండి, సరేనా? మీకోసం పరలోక రాజ్యంలో ఎదురు చూస్తూ ఉంటాను, సరేనా? మీ అందరికీ పెద్ద పెద్ద భవనాలు ఏర్పాటు చేశాను, సరేనా? మరి పరలోక రాజ్యానికి రండి, సరేనా? వాది మాట సాతాను మాట వినొద్దు, సరేనా? ప్రతిరోజు ప్రార్థన చేసుకోండి, బైబిల్ చదవండి, ప్రార్థనకు రండి, సరేనా? సర్లే, పరలోక రాజ్యంలో మీకోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను, సరేనా? సరే పిల్లలు. అబ్బబ్బబ్బా అక్క. సుకుమార్ అక్క చెప్పు సుకుమార్. అబ్బాయి యేసయ్య అని చెప్పి వినపడిందా? ఆ, నా కోసం, నీ కోసం, పిల్లలందరి కోసం ఒక పెద్ద ఇల్లు చేశాడంట అక్క. అక్క ఆ, ఆ ఇంట్లో నేను కూడా ఉంటానంట అక్క. అవును ఉంటావు, చెప్పాడు కదా, నీకు కూడా స్థలం ఉంచానని చెప్పాడు కదా. అవునక్క. ఉమ్, అయితే నాకు ఇప్పుడు దాకా చాలా సంతోషంగా ఉందక్క. మరి ఇంతకు ముందులాగా సాతాన మాటలు వింటావా? అబ్బే అస్సలు అక్క. వాడి చెవిలో చెప్పినవన్నీ నువ్వు వింటావా? అక్క ఉమ్, ఇప్పుడు నేను ప్రార్థన చేశాను కదా, అవును. ఆ కొమ్ములోడు నా దగ్గరకు రాడు కదా అక్క. ఇంక రాడు, ఆ కొమ్ములోడు చూస్తే నాకు చాలా భయం వేస్తుంది అక్క. ఇంక రాడు. నువ్వు వేసే బిడ్డవు కదా ఇప్పటి నుంచి, ఇంకా కొమ్ములోడు నీ దగ్గరికి రాడు. అరే పిల్లలు, అరే మీరు నాకులాగా ఉండొద్దురా, సరేనా? మంచి పిల్లలాగా ఉండండి, సరేనా? అమ్మా నాన్న మాట వినండి, మంచిగా చదువుకోండి, ప్రతి ఆదివారం ప్రార్థనకు రండి ఇక్కడికి.
అక్క ఆ, నేను కూడా వెళ్ళి మా డాడీ దగ్గర క్షమాపణ అడుగుతానక్క. అలాగే మా తప్పకుండా నేను అడుగు. కూడా క్షమాపణ అడుగుతానక్క. అలాగే అడుగు. ఇక నుంచి మరి సరేనక్క. యేసయ్య బిడ్డగా ఉండు. సరేనక్క. సరేరా అయితే అక్క ఒక పాట పాడతానక్క. పాడు పాడు సుకుమార్. వచ్చే పాట పాడతానక్క. వచ్చే 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 తిరిగొచ్చే చిన్న కుమారుడు ఇంటికొచ్చే. వచ్చే వచ్చే తిరిగొచ్చే చిన్న కుమారుడు ఇంటికొచ్చే. చనిపోయి మరలా బ్రతికి వచ్చే, తప్పిపోయి మరలా తిరిగి వచ్చే. చనిపోయి మరలా బ్రతికి వచ్చే, తప్పిపోయి మరలా తిరిగి వచ్చే. యూటర్న్ తీసుకున్నాడు, తన మిస్టేక్ తెలుసుకున్నాడు. యూటర్న్ తీసుకున్నాడు, తన మిస్టేక్ తెలుసుకున్నాడు. వచ్చే వచ్చే తిరిగొచ్చే. అల్లంత దూరాన కనిపించగా, ప్రేమతో పరుగెత్తి ముద్దు పెట్టేగా. అల్లంత దూరాన కనిపించగా, ప్రేమతో పరుగెత్తి ముద్దు పెట్టేగా. మంచి వస్త్రం తెచ్చి తొడిగించెను, ఇరుగు పొరుగు పిలిచి విందు చేసేను. మంచి వస్త్రం తెచ్చి తొడిగించెను, ఇరుగు పొరుగు పిలిచి విందు చేసేను. వచ్చే వచ్చే తిరిగొచ్చే చిన్న కుమారుడు ఇంటికొచ్చే. వచ్చే వచ్చే తిరిగొచ్చే చిన్న కుమారుడు ఇంటికొచ్చే. చనిపోయి మరలా బ్రతికి వచ్చే, తప్పిపోయి మరలా తిరిగి వచ్చే. చనిపోయి మరలా బ్రతికి వచ్చే, తప్పిపోయి మరలా తిరిగి వచ్చే. యూటర్న్ తీసుకున్నాడు, తన మిస్టేక్ తెలుసుకున్నాడు. యూటర్న్ తీసుకున్నాడు, తన మిస్టేక్ తెలుసుకున్నాడు. పిల్లలు సుకుమార్ని చూశారు కదా, ఏం నేర్చుకున్నారు? మొదట ఎట్లా ఉన్నాడు? ఎవరి మాటలు విన్నాడు? సాతాను మాటలు విని, అమ్మా నాన్న మాట వినకుండా, సరిగా స్కూల్కి వెళ్ళకుండా, చదవకుండా, దొంగతనాలు చేస్తూ, బూతులు మాట్లాడుతూ, అబద్ధాలు చెప్తూ ఒక బ్యాడ్ బాయ్ లాగా ఉన్నాడు. సో సాతాన్ ఎట్లా ఉన్నాడు చూశారు కదా మీరు. ఎట్లా ఉన్నాడు? చాలా అందంగా ఉన్నాడా? లేదు కదా. వాడు చూపించేటువంటి బ్యాడ్ పనులన్నీ ఫస్ట్ మనకు అబ్బా భలే ఉన్నాయి అనిపిస్తాయి కదా. కానీ సుకుమారుని ఫస్ట్ మీరు చూసినప్పుడు ఇష్టపడ్డారా? ఇష్టపడలేదు కదా. వాడి పనులేమీ బాగోలేదు, వాడి ప్రవర్తన ఏమీ బాగోలేదు కదా. అయితే స్వీటీ బాగుందా? స్వీటీ వచ్చి మనకు చెప్పినప్పుడు సుకుమార్ గురించి మనకు తెలిసింది కదా. సుకుమార్ ఒక బ్యాడ్ బాయ్ అని. అలాగే వాళ్ళ నాన్నతో ఎలా గొడవ పడ్డాడో చూశారు కదా మీరు. గొడవ పడి డబ్బంతా తీసుకెళ్ళి హైదరాబాద్ తీసుకుని వెళ్ళి అక్కడ మొత్తం నష్టపోయాడు. అక్కడ ఫ్రెండ్స్తో తిని తాగి బ్యాడ్ థింగ్స్ అన్నీ చేసి మొత్తం లాస్ అయిపోయాడు. ఆఖరికి తినడానికి ఫుడ్ కూడా లేదంట. ఎంతో ఆకలితో ఉండి పందుల దగ్గర, మీకు తెలుసు కదా పందులు, పిగ్స్ తెలుసా, ఆ పొట్టు తినడానికి కూడా ఇష్టపడ్డాడు. కానీ అక్కడ వాళ్ళు ఎవ్వరూ కూడా తనకి అది కూడా పెట్టలేదంట. సో తర్వాత మన దగ్గరికి వచ్చిన తర్వాత
ప్రార్థన చేశాడు కదా, యేసయ్యని క్షమాపణ అడిగాడు కదా, అప్పుడు యేసయ్య బిడ్డగా మారాడు, ఒక మంచి అబ్బాయిగా ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళ నాన్న క్షమిస్తాడా తన్ని? తప్పకుండా క్షమిస్తాడు కదా. సో ఆ చిన్న కుమారుడు తప్పిపోయి మరలా తన తండ్రికి తిరిగి దొరికాడు కదా. సో మీరు కూడా చెడ్డ పనులు చేయకుండా మంచి పనులు చేయాలి. ఓకేనా? చేస్తారా? ఇప్పుడు ప్రార్థన చేసుకుందామా? ఓకే, మళ్ళీ ఇందాక ఎట్లా అయితే ఉన్నారో అట్లానే కూర్చుని ప్రార్థన చేయండి. మీరు కూర్చున్న పొజిషన్లోనే తల కిందకి వంచి కళ్ళు మూసుకోనండి. మోకరించొద్దు, కూర్చుని మళ్ళీ కూర్చుని ఏ కళ్ళు మూయొద్దు, ప్రార్థన చేయొద్దు. కళ్ళు మూయని గమ్మున ప్రార్థన చేయండి, సాతాను వచ్చేస్తాడు. లేకపోతే మీరు ఏసై పిల్లలు కదా, ఏసైకి ప్రార్థన చేయండి. సుకుమార్ ఏం చెప్పాడు? నేను ప్రార్థన చేస్తే ఆ కొమ్ములోడు నా దగ్గర నుంచి పోయాడు అని చెప్పాడు కదా. మీరు కూడా త్వరగా ప్రార్థన చేస్తే ఆ కొమ్ముల సాతాను మన దగ్గరికి రాడు. ఏసయ్యా చేయండి, ప్రార్థన చేయండి. ఏసయ్యా మేమందరం నీ బిడ్డల్లా ఉండడానికి సహాయం చేయండి. ఏసయ్యా సుకుమార్లా మేము ఉండకుండా మంచి ప్రవర్తనతో మేము ఉండాలేసయ్యా. మంచి పిల్లల్లాగా మేమందరం ఉండాలేసయ్యా. నీ మాట వింటూ నీకు ఇష్టమైన పిల్లల్లాగా ఉండడానికి సహాయం చేయండి ఏసయ్యా. సాతాన్ని మా దగ్గరికి రానియకుండా దూరం చేయండి ఏసయ్యా. మాతో ఎప్పుడు మీరే ఉండండి ఏసయ్యా. మేమందరం నీ పిల్లల్లాగా జీవించి పరలోక రాజ్యం చేరాలేసయ్యా. మమ్మల్ని అందరినీ దీవించమని యేసయ్య నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. బాగుందా పప్పెట్ షో? నేర్చుకున్నారా? బాగా ఏం నేర్చుకున్నారు? మంచిగా ఉండడం నేర్చుకున్నారా, చెడ్డగా ఉండడం నేర్చుకున్నారా? సుకుమార్లా ఉండాలా, మారిన తర్వాత వచ్చిన సుకుమార్లా ఉండాలా? మారిన తర్వాత సుకుమార్లాగా ఉండాలా? ఓకే, మీ ఇంటికి వెళ్ళి చెప్తారా అందరికీ? స్టోరీ గుర్తుంటుందా? నెక్స్ట్ టైం మళ్ళీ అన్నవాళ్ళు మన దగ్గరికి వచ్చే వరకు స్టోరీ గుర్తుంటుందా? ఎవరికైనా తెలుసా ఈ స్టోరీ? ఇంతకుముందు బైబిల్లో తప్పిపోయిన కుమారుడు స్టోరీ పాట పాడాడు కదా. ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు అందరూ కూడా మరలా వింటారా ఆ సాంగ్? వచ్చే సాంగ్ మళ్ళీ వింటారా? ఓకే.